కవితా శీర్షిక మీరేమిటోళ్ళు. చిన్నప్పుడు 4 కిలోమీటర్లు నడిచే కచ్చి రోడ్డు బాట, రాను పోను రోడ్డుకు మధ్యలో నిండుగా పారే వాగు ఆమె చదువుకు ఆనకట్టలుగా మారలేదు. ఇంటి నుంచి దూరంగా హాస్టల్లో చదువుతున్నప్పుడు హాస్టల్ భోజనం, ఇంటి అప్పులు తన చదువుకు అడ్డుగోడలుగా మారలేదు. డిగ్రీ చదువుతానంటే మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేయాలనుకున్న తల్లిదండ్రుల ప్రయత్నాల గొడలు తన కన్నీళ్ళ ఆటుపోట్ల ముందు తన చదువుకు అడ్డంకిగా మారలేదు. చిన్నప్పటి నుంచి ఇంటి నుంచో హాస్టల్లో ఉంటూ చదువుకున్న ఆమెకు తొలిసారిగా సిటీలో కిరాయికొక రూము కావాలి. ఎన్నో కష్టాలను దాటుకుంటూ వచ్చిన చివరికి కిరాయికొక రూము కావాలి. తను తమ్ముడిని వెంటేసుకొని దినమంతా టూలెట్ బోర్డు కోసం వెతుకుతుంటే దొరికిన టూలెట్ బోర్డు మీద కనిపించని అక్షరాల్లో ఎస్టీ వాళ్ళకివ్వం అనే అక్షరాలు. ఆ అక్షరాలు కనిపించలేదు కదా అంకుల్, రూమ్ ఉందా అని అడిగినందుకు ఆత్మగౌరవానికి మీరేమిటోళ్ళు అనే కత్తిపోటు బహుమానం. పోటును పసిగట్టిన అతను ఓ అబద్ధం చెప్పి తన కులాన్ని దాచకుండా మేం ఎస్టీలం అంకుల్ అని సగర్వంగా నిజాన్ని చెప్పింది. ఏమో మళ్ళీ కర్ణునికిచ్చినట్టు శాపం ఇస్తాడేమోనని భయం. మీకు ఇవ్వలేం అమ్మ, మీరు మాంసం తింటారు, మీకు మాకు పడదు అంటూ అంకుల్ ఫోను కాదు మనిషిగా ఆమె హృదయాన్ని కట్ చేశాడు. డాక్టర్ అయిన ఆమె చికిత్స హాస్పిటల్కు వచ్చే రోగులకే కాదు సమాజానికి కూడా అవసరమని అనుకుంటూ తను మళ్ళీ ఇంకో గాయం కోసం సిద్ధమైంది.